ఇంటర్వ్యూ చేయడానికి నా ముందు ఇద్దరు గెస్ట్లు ఉన్నారండి. వాళ్ళు ఒక పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్. మీ గురించి చెప్పండి, అసలు ఏం చేస్తూ ఉంటారు, మీ ఏ ఊరు? ఒంగోలు తెలుసా? ఒంగోలు దాటాలి. ఒంగోలు ప్రకాశం రెండు ఒకటి, అది కూడా ఆ పేరు చదువు ఒకసారి కనపడుతుందా? రాదాకే చదివే లేదండి. నా పేరు వచ్చి కానీ నేను పొదుపులో చేరి కూడా 2 గంటలు పడద్దమ్మా, 2 గంటలు పడద్దమ్మా. నాతో పాటు 1 నెల 2 నెలలు చిన్నదమ్మా, మేనత్త కూతురేమ్మా. అందుకని జుట్టు పట్టుకొని తిప్పి 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 పెట్టి పారదగింది. నేనేం కట్టుకొని ఇయే కట్టుకుంటా. ఆడ మాకు తగ్గ ఇలువ ఉంటుంది, ఎందుకో మరి మాకైతే అర్థం కాదు. మేమేమి ఖర్చు పెట్టేవాళ్ళం కాదు, ఏదన్నా ఆడబడి మాట్లాడడం కాదు. వెంకటేశ్వరులు వచ్చిందనే ఆ ఇలువ అనేది ఇప్పుడు కూడా పోకుండా ఈ మధ్య బాగొట్టేసింది ఏమో. మా ఇంట్లో సూట్ కేసు లేదు, బీరువా లేదు, ఈ తాళ మేసే పెట్టి ఉండదు. 5 లక్షలు తెచ్చి ఆమెకి ఇచ్చినా కానీ ఆ గుడ్డల్లో చెప్పచ్చుగా. ఈ రోజు కూడా సంసారు కానీ ఏటికైనా కానీ అసలు రాదులే. పెళ్ళైనానికి ఇక్కడికి వచ్చినాక బర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి, అటు కాసుకుంటా మేపుకుంటా వాటి రూపాయి దాచి పెట్టుకుంటా నేను చిలమా తీయాలని గట్టిగా అడిగా. అండ్ ఈ సినిమా తీయాలనే ఆలోచన అప్పుడు వచ్చినప్పటి నుంచి మీరు కొంచెం 25 ఏళ్ల నుంచి పక్కన పెడుతున్నారు. ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ ఒక 100 రూపాయలు పక్కన పెడతారు. సినిమా అంటే సినిమాకి పేరు ఎలా ఉండాలి, దాని కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, పాటలు ఏంటి, మేకప్ ఇవన్నీ మీకు తెలియవు, కానీ సినిమా తీయాలి. సినిమా తీద్దాం అనుకునేసరికి మొత్తం లెక్క పెట్టలేదు. అప్పుడు డబ్బులు అది తీసుకొచ్చి మాకు మా ముంగడు పడేసింది. దాదాపు 2-3 గంటలు లెక్కేసుకున్నాం డబ్బులన్నీ. 2-3 గంటలు అంటే మీకు సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది, 30 లక్షలు చేతిలో పట్టుకున్నారు. నెక్స్ట్ ఏం చేశారు? 30 లక్షలు తీసుకెళ్ళి కొంచెం మాకు ఎవరన్నా అమ్మే వాళ్ళని చూపించి చిన్నగా అమ్మి ఏదో మేము బాగా కష్టపడ్డాం. 30 లక్షలు ఉన్నాయి సినిమా మొదలయ్యేసరికి. సినిమా పూర్తి అయ్యేసరికి ఎన్ని డబ్బులు అయ్యాయి? 1 కోటి రూపాయలు అయింది మొత్తం. ఉన్నది మరి 30 లక్షలు అయితే మేకలు ఎక్కడి నుంచి తెచ్చి? మేకలు బర్రెలు కత్తి పొలం అవన్నీ అమ్ముకుంటూ అన్ని తెచ్చి సినిమాకే పెట్టి చచ్చిపోయాడు ఒక అబ్బాయి, లాస్ట్ అబ్బాయి. మేము పవన్ కళ్యాణ్ సార్ కోసం చూస్తాను, ఆయన కాడికి పోవడానికి మాకు పానీలే. ఏం ఇబ్బంది పడకండి, భయపడకండి, టెన్షన్ పడకండి. ఎవరన్నా వచ్చి పొడ్డసర్లు అది అమ్ముకొని రూపాయి మాకు వచ్చి ఎవరైనా వచ్చి మీ సినిమా ఎందుకు చూడాలని అడిగారు అనుకోండి, ఫైనల్ గా ఏం చెప్తారు? సినిమా ఎందుకు చూడాలంటేనా